1984 నుంచి ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇక్కడ వ్యవసాయ రంగంలో రావడం జరిగిందండి. ఇండియన్ ఫార్మింగ్ని మన ఢిల్లీ నుంచి వచ్చింది ఆర్టికల్లో, అది మనం ఫాలో అవుతూ మన కెమికల్ ఫెర్టిలైజర్ ఫస్ట్ మన ఉమ్మడి రాష్ట్రంలో మనమే పెట్టడం జరిగింది. ఫస్ట్ తర్వాత అంతర పంటలు వేయాలనే విషయం తెలుసుకుని మన 2000 సంవత్సరం నుంచి అంతర పంటలు వేయడం మొదలుపెట్టింది. 95లోనే పోక మొక్కలు వేసాం. ఈ పోక మొక్కల ఉపయోగం ఏంటంటే పక్కన చూపిస్తుంటే, ఈ పోక మొక్క వల్ల ఉపయోగం ఏంటంటే మిరియం ఎక్కించుకోవచ్చు, దీని మీద పోక వస్తుంది, ఆ మిరియం వస్తుంది. అలాగే డ్రాగన్ ఫ్రూట్ కూడా ఎక్కించుకోవచ్చు. అంటే దీనికి సిమెంట్ స్తంభాలు వేరే అక్కర లేకుండా ఈ టెక్నాలజీ మనం చూసి అన్ని చోట్ల చూసి నేర్చుకున్నది. ఇది ప్రతి ఎకరానికి ఒక కంపోస్ట్ గోయి ఉందండి. ఈ గోతులో వీటికి సంబంధించిన చెత్త అందులో వేసి 8 టన్నులు చెత్తను తయారు చేసి అది 4 టన్నులు పెంటగా తయారు చేసి మళ్ళీ దానికే మళ్ళీ రీసైక్లింగ్గా వాడతాం. నాకు అయ్యో పొలం లేదు, స్థలం లేదని మనం ఇబ్బంది పడక్కర్లేదు. ఒక 50 లీటర్ల డబ్బాతో మట్టి తీసుకుని ఆ మట్టిలో వేసుకుని, అంటే మన పాట్ మిక్సర్ అంటాం, అది పెంట మట్టి ఇసుక 3 సంపాల్లో కలుపుకుని ఎత్తుకుని అందులో పెట్టుకుంటే స్టార్ ఫ్రూట్ పెట్టుకోవచ్చు. అలాగే కూరగాయ విత్తనాలు పెట్టుకోవచ్చు. అన్నీ కూడా వంగ మిరప టమాటా 3 కూడా సంవత్సరం కాస్తాయి. అవి అన్నీ కూడా మన ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు. ఎందుకంటే మన ఇంటి దగ్గర పెట్టుకోవడం కారణం ఏంటంటే డబ్బులు కొనుక్కోవడం, డబ్బులు వేస్ట్ ఉండదు. తర్వాత ఏంటంటే అనేక రసాయనాలు ఉంటాయి ఇందులో. ఈ రసాయనాల వల్ల మనకి క్యాన్సర్ రావడం, మనకి పక్షవాతాలు రావడం, మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం, ఇవన్నీ జరుగుతున్నాయి. మనం ఇంటి దగ్గర పెట్టుకుంటే వేప నూనె ఇటువంటివి వాడుకుంటాం. అవి వాడుకునేటప్పుడు కూడా ముందు కాయలు కోసుకున్న తర్వాత వాడుకున్న తర్వాత వారం పొందిన తర్వాత మళ్ళీ కోసుకుంటాం కాయ. అది వాళ్ళకి ఆ విచక్షణ ఏముండదు వాళ్ళకి, ఎవరికి రైతులకి. వాళ్ళు ఏంటంటే మందు పక్కన స్ప్రే చేస్తుంటారు, పక్కన కోస్తూ ఉంటారు. అదనమాట. ఇది స్టార్ ఫ్రూట్ అండి. మొక్క ఇప్పుడు మొలిసిన 3 నెలల నుంచి పూత స్టార్ట్ అవుద్ది. మొక్క మొలిసిన 3 నెలల నుంచి పూత స్టార్ట్ అవుద్ది. ఇలా సంవత్సరానికి మొదలు స్టార్ట్ అయిపోద్ది కాయలు. ఇంకా ఆ సీజన్ ఈ సీజన్ లేదు, అన్ని సీజన్లోనే కాస్తుంది. ఇది మన పెరటి తోటలో వేసుకోవచ్చు, శుభ్రంగా తినచ్చు. బీపీ షుగర్ అన్ని కొంచెం తగ్గుతాయండి దీనివల్ల. ప్రతి ఎకరానికి ఇలా గొయ్యి ఏర్పాటు చేసుకుని ప్రతి రైతును ఆ గొయ్య 2 రకాలుగా ఉపయోగపడుతుంది. అది మన ఇంకుడు గుంట కింద వాడచ్చు, దాన్ని కంపోస్ట్ గొయ్యి కింద వాడుకోవచ్చు. ఇందులో వచ్చిన చెత్తని మనం ఫైర్ చేస్తుంటారు, చాలా చోట్ల చూసుంటారు మీరు, అన్ని చోట్ల కూడా 2 శాఖలు 3 శాఖలు వేసి ఆ ఫైర్ చేయడం వల్ల స్టెమ్ యొక్క సెల్ నాశనం అయిపోతుంది. అలా కాకుండా ఇలా తీసుకొచ్చి ప్రతి ఎకరానికి 2 గోతులు కొట్టుకుని ఆ గోతుల్లో ఇది వేసుకుని ఆ కొబ్బరి కమ్మ కానీ ఆకు కానీ దానికి సంబంధించిన చెత్త అంతా కూడా ఇందులో వేసుకుని శుభ్రంగా కుళ్ళబెట్టుకుని సూపర్ యూరియా కానీ లేకపోతే డీకంపోజర్ కానీ లేకపోతే మజ్జిగ నీళ్ళు కానీ ప్యాడ్ నీళ్ళు కానీ చల్లి అది డీకంపోజ్ చేసి మళ్ళీ సంవత్సరం పోయిన తర్వాత మళ్ళీ అదే పంటని మేము మళ్ళీ 2 మీటర్ల బేసిన్లు తవ్వి ఆ బేసిన్లో ఇట్లా వేయడం జరుగుతుంది. అందువల్ల ఏమవుతుందంటే పెంట మనం దూరం నుంచి కొనుక్కు తెచ్చుకోకర్లేదు, మన చెత్తని మనం కాల్చుకోకర్లేదు. చెత్తని ఎప్పుడు కూడా కాల్చకూడదు. ఎప్పుడు కూడా వ్యర్థాన్ని అర్థం కింద మార్చుకుంటేనే ఆడికి మనకి గిట్టుబాటు అవుతుంది వ్యవసాయం. ఇది దగ్గరలో మనం పట్టుకొచ్చేసేస్తున్నాం చెత్తని. అలాగే దగ్గరలో ఉన్న దానికి ఎకరానికే మనం పింటే వేస్తున్నాం అనమాట. ప్రతి ఎకరానికి 2 గోతులు ఉండాలి ప్రతి రైతుకి.